సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి లండన్లు అటు ఇటు అంటూ టూర్లు వేస్తుంటే ఈ పక్క మొత్తం వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే జనంలో నమ్మకం కోల్పోయిందో అతని నాయకుల్లో నమ్మకాన్ని కోల్పోయాడు, క్యాడర్లో నమ్మకాన్ని కోల్పోయాడు. కాబట్టి జగన్ని నమ్ముకుని రాజకీయం చేయలేం. ఇవాళ ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో మనం చూసాం, మొన్న మాజీ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశంలోకి, జనసేనలోకి, బీజేపీలోకి మారిపోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా రాజ్యసభ మొత్తం అందులో 10 మంది ఎంపీలు మరి బీజేపీలోకి, తెలుగుదేశంలోకి, జనసేనలోకి మారిపోతున్నారనే వార్తలు మీడియాలో. మోపిదేవి వెంకటరమణరావు ఇవాళ రాజ్యసభ సభ్యులు, వైసీపీ బీసీ ప్రముఖ నాయకుడు, ఆయన మరి రేపో ఎల్లుండో తెలుగుదేశంలో చేరుతున్నాడని, ఇవాళ రాజీనామా చేస్తున్నాడని. ఒక 3 ఎంపీలు తనతో పాటుగా, ఎవరు మోపిదేవి రమణరావుతో పాటు ఇటు ఈ గొల్ల బాబురావు, బీడా మస్తాన్ రావు, వీళ్ళ 3 కూడా తెలుగుదేశంలో చేరుతున్నారని, ఇంకొక 2 జనసేనలో చేరుతున్నారని, ఆ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య, మిగతా ఆ 5 వాళ్ళు బీజేపీలో చేరుతున్నారని, అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, అంటే ఒక్క విజయసాయి రెడ్డి తప్ప ఇక ఎవరు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలేటట్టు కనిపించట్లేదు. షర్మిల గతంలో తిట్టింది, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ఆర్ ఎక్కడా ఉంది, అసలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్సే కాదు, దాని పేరేదో మార్చి పెట్టింది, వైవి సుబ్బారెడ్డి, ఆ తర్వాత సాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి అంది, సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే చివరికి జగన్మోహన్ రెడ్డికి మిగిలేదు ఆ 3 మనం కనపడుతున్న పరిణామాలు. ఈరోజు లేటెస్ట్గా పోతుల సునీత కూడా రాజీనామా అంటాం. ఆమె ఎమ్మెల్సీగా ఆమె రాజీనామా పంపారని. గతంలో మనం చూసాం, గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య రాజీనామా, అక్కడ కూడా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే రాజీనామా అన్నారు అప్పట్లో. ఇలా కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, ఆళ్ల నాని రాజీనామా, ఏది డిప్యూటీ సీఎం ఆయన ఆళ్ల నాని, హెల్త్ మినిస్టర్గా పనిచేసినాడు. అలాంటి ఆళ్ల నాని రాజీనామా చేశాడంటే అసలు మోపిదేవి రమణరావు రాజీనామా అనేది అనూహ్యం అన్నమాట. ఎందుకంటే మోపిదేవి జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళాడు. కష్టంలో సుఖంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాడు. రాజశేఖర రెడ్డికి వీళ్ళంతా వీర విధేయులు అన్నమాట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అవుతున్నారు, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు గత ఎన్నికల్లో అనేటటువంటి విశ్లేషణ కానీ, పోస్ట్ మార్టం కానీ కనీసం ఇప్పటి వరకు జరపలేదు. ఈ 80 రోజుల్లో తన ఓటమికి ఇది కారణం, నేను ఈ తప్పులు చేశాను, ఇందుకని ప్రజలు నన్ను దూరం పెట్టారు, ఇకనైనా నేను మార్పు నాలో చూపిస్తాను, నేను తప్పుదిద్దుకుంటానని కనుక అతను సందేశం ఇచ్చుంటే ప్రజల్లోకి అది బలంగా వెళ్ళేది, అతన్ని నమ్మేవాళ్ళు. అది లేకపోగా ఈ వచ్చిన ఫలితాలన్నీ ఈవీఎం మీదకు దోసేసి ఈవీఎం సీఎం అని, ఈవీఎం డిప్యూటీ సీఎం అని, ఏదో ఈవీఎంల అవకతవకలని వాళ్ళ మీడియా, వాళ్ళ నాయకులు, నిన్న కూడా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే ఇదే ఈవీఎంలు మరి గతంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాయి. 151 సీట్లు నీకొస్తే ఈవీఎంలు బెస్టా, 164 సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఇస్తే ఈవీఎంస్ వరస్టా? అంటే ఇక్కడ అతని యొక్క ద్వంద్వ విధానం, ఏది ఆయన విశ్వసనీయత కోల్పోయాడు. ఇవాళ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక అతను పార్టీ నడపలేడు, అసెంబ్లీకే అతను వెళ్ళాడు. అసెంబ్లీకి వెళ్ళనాడేం నాయకుడు? ఇప్పుడు ఒక ప్లేయర్, ఒక ఆటగాడు ఎక్కడ ఆడాలి? గ్రౌండ్లో ఆడాలి. ఒక లీడర్, ఒక ఎమ్మెల్యే ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. ఎంపీ ఎక్కడ మాట్లాడాలి? పార్లమెంట్లో మాట్లాడాలి. గ్రౌండ్ వదిలేసిన ప్లేయర్గా జగన్మోహన్ రెడ్డి మారాడు. టూర్లు వేస్తున్నారు ఆయన. ఇతనేమి ఆటగాడు? ఇప్పుడు ఇతన్ని నమ్ముకుని మేమేం రాజకీయం చేస్తాం అంటే, జగన్ని నమ్ముకొని వీళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఇవాళ పణంగా పెట్టడానికి వీళ్ళు సిద్ధంగా లేరన్నమాట.
అందుకే అందరూ వెళ్ళిపోతున్నారు. ధర్మాన ప్రసాదరావు అయితే ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. వాళ్ళ నాని ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని ఇంత భ్రష్టు పట్టిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రోజుకో వీడియో బయటకు వస్తుంది. నిన్న ఎవడదో వీడియో పనికి మాలినాడు అనంతబాబు, ఆ మొన్న ఒక వీడియో ఇంకొకటిది, ఒక పక్క దువ్వాడ శ్రీనివాసు, ఆ దువ్వాడ వాణి, దివ్యల మాధురి, మరోవైపు విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ శాంతి, మదన మోహన్, అసలు ఆ లోక్సభలో ఆ భ్రష్టుడు మాధవ్ వాడిదొక వీడియో, ఆ తర్వాత ఈ అరగంట మంత్రి అంటారు, ఈ గంట మంత్రి అంటారు. ఇంతమంది భ్రష్టులు ఇవాళ ఈ పరిస్థితికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వీళ్ళు పార్టీ మారుతున్నారు, వలసలు ఎందుకు పెరిగాయంటే కారణం ఇదే. క్రెడిబిలిటీ కోల్పోయారు, ఐడెంటిటీ కోల్పోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఉనికినే కోల్పోయాడనమాట. అండ్ అలాగే సార్, టీడీపీ కూటమి ఉన్న కలిసి ఎంతో బలమైన నేపథ్యంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ ఆశ్రయిస్తుందా, లేదంటే ఇతర పార్టీ వాళ్ళని కూటమి కలుపుకుంటే ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంగా ప్రకటించాడు ఇవాళ కూడా. ఏమని? ఇవాళ వాళ్ళు రాజీనామాలు కనుక చేసి వస్తే వాళ్ళు కనుక మంచోళ్ళు కనుకైతే తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము ఆహ్వానిస్తాం వాళ్ళని. కాకపోతే పదవులు వాళ్ళు వదిలిపెట్టాలి, పద్ధతులు మార్చుకోవాలి. మా సిద్ధాంతాలకు అనుగుణంగా ఇవాళ కూటమి మీద ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కలిసి పనిచేయడానికి కనుక వాళ్ళు సిద్ధపడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇవాళ వస్తారు, ఎవరిని తీసుకుంటారు, ఎవరిని తిరస్కరిస్తారు మనకు రాబోయే పరిణామాల్లో తెలుస్తుంది.